తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఓ పొలిటికల్ కాలేజీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం. మాజీలు, తాజాలు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఓనమాలు దిద్దిన వారే. ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రులు యనమల, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా ఎంతో మంది తెలుగుదేశం పార్టీతోనే తమ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. సుశిక్షితులైన నేతలు, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ స్థాపించినప్పుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మీద అభిమానంతో పార్టీలో చేరిన ఎంతో మంది ఇప్పటికీ పదవి లేకుండా అలాగే కార్యకర్తలుగా, ద్వితీయ శ్రేణి నేతలుగా కొనసాగుతూనే ఉన్నారు. 1982లో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు ప్రారంభించారు. ఆ రోజు ఆయన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఆ తర్వాత 1983లో ఎన్నికల నాటికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో 60% యువతకే ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చారు. కోడెల, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల వంటి యువకులను వెన్నంటి రాజకీయాల్లో ప్రోత్సహించారు. కాకలు తీరిన రాజకీయ యోధులతో తలపడిన యువకులు ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అటు తెలంగాణలో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలే అన్ని పార్టీల్లో చక్రం తిప్పుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గంలో ఉన్న సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన రేణుకా చౌదరి వంటి ఫైర్ బ్రాండ్లు కూడా టీడీపీ చెట్టు నీడనే ఎదిగిన వారే. ఎంతో మంది రాజకీయ దురంధరులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారే.